అంటే ఈ విమాన ప్రమాద ఘటన వెనుక సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది. అంటే ఇప్పటికే చాలా సందేహాలు వెలువెత్తుతూ ఉన్నాయి. నెటిజన్లు కూడా డిఫరెంట్ టైప్లో స్పందిస్తూ ఉన్నారు. జస్ట్ లైక్ మనం విమాన ప్రమాదం జరిగినప్పుడు అంటే 1:38 నుంచి 1:43 మధ్యలో కేవలం 5 నిమిషాల అంటే 1:38-39 స్టార్ట్ అయినటువంటి ఫ్లైట్ వెంటనే ఒక 5 నిమిషాల పరిధిలో కూలిపోవడం కూడా జరిగింది. అయితే ఆ కూలిపోతున్నప్పుడు తీస్తున్నటువంటి విజువల్స్, బర్నింగ్ అయినప్పుడు తీస్తున్నటువంటి విజువల్స్, ఈ విజువల్స్లో వినబడ్డ కొన్ని వాయిస్లు కూడా పలు అనుమానాస్పదంగా కూడా ఉన్నాయి ఇప్పుడు రోజా. ఎందుకంటే వాళ్ళు పూరా ఖతం ఈ టైప్ ఆఫ్లో హిందీలో కొన్ని మాట్లాడుకుంటూ ఉన్నారు. అంటే ఇవన్నీ కూడా చాలా అనుమానాలు రేకెత్తిస్తూ ఉన్నాయి. ఎందుకంటే రీసెంట్గా మనకు తెలియదు కాదు పెహల్గాం దాడి, తదనంతరం పాకిస్తాన్ చేసినటువంటి దుశ్చర్య అండ్ బోర్డర్లో కూడా ఆ తర్వాత ఆల్రెడీ మన క్షిపణులు అంటే మనం అత్యంత ప్రతిభావంతంగా ఎదుర్కొన్నా కూడా మళ్ళీ బోర్డర్లో కాల్పులు అండ్ బోర్డర్లో ఉన్న గ్రామాలపై దాడులు చేయడం ఇవన్నీ కూడా చూసాం. మరి ఈ నేపథ్యంలో అసలు ఇదంతా ఏమైనా ఒక ప్లాన్ ప్రకారం జరిగిందా, లేకపోతే నిజంగా సాంకేతిక సమస్య తలెత్తిందా? ఇలాంటి రకరకాల సందేహాలు, రకరకాల డౌట్స్ అయితే మాత్రం రేజ్ అవుతూ ఉన్నాయి. మొత్తానికి దర్యాప్తు అయితే అత్యంత వేగవంతంగా జరుగుతోంది. అండ్ మోరోవర్ మనకి అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి సీఎం భూపేంద్ర సింగ్ వెళ్లారు. గుజరాత్ సీఎం ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఆయన పరిశీలిస్తూ ఉన్నారు. అండ్ అక్కడ జరిగిన ఘోర కలిని చూసి తట్టుకోలేక కన్నీళ్లు కూడా పెట్టుకున్నట్టుగా మనకి సమాచారం అవుతోంది. విమాన ప్రమాదంపై మరోవైపు ప్రముఖులు, సెలబ్రిటీస్ అంతా కూడా స్పందిస్తూ ఉన్నారు. ద్రౌపది ముర్ము కావచ్చు రాష్ట్రపతి అండ్ అంతా కూడా. అండ్ భారత్లో ఉన్నటువంటి యూకే హై కమిషనర్ కూడా స్పందించారు. అండ్ మరో ముఖ్యమైన విషయం, ఒక ఇద్దరు యూకేకి చెందిన యూత్ ఇక్కడ ఇండియా వచ్చి అన్ని చూసి వెళుతున్న వాళ్ళు, వాళ్ళ వీడియో కూడా వైరల్ అవుతోంది ప్రస్తుతానికి. వాళ్ళు కూడా లాట్స్ ఆఫ్ జాయ్ అంటే చాలా హ్యాపీగా ఇండియా నుంచి మేము తిరిగి వెళ్తున్నాం అంటూ వాళ్ళు చేసిన వీడియో కూడా వైరల్ అవుతోంది. అదే వాళ్ళ చివరి వీడియో అవుతుందని పాపం వాళ్ళకి తెలియదు. ఈ స్థాయిలో అసలు ఈ విమాన ప్రమాదం మాత్రం దేశ ప్రజలందరినీ ఒక్కసారి గగురుపాటుకు గురి చేసిందని చెప్పచ్చు. విమాన ప్రమాదాలపై కూడా ఆలోచింపజేస్తోంది. ఎవరైనా సరే అంటే ఇంటర్నేషనల్ జర్నీస్ చేసే వాళ్ళంతా కూడా కొద్దిపాటి ఆలోచనలో పడేటట్టుగా చేసింది. అత్యంత దారుణమైనటువంటి ఘటనగా కూడా దీన్ని చెప్పచ్చు రోజా. ప్రస్తుతానికి సిచ్యువేషన్ అయితే మాత్రం దర్యాప్తు కొనసాగుతోంది. అండ్ మొత్తం అంతా కూడా అధికారులు కావచ్చు, మంత్రులు కావచ్చు, లోకల్గా ఉన్న లీడర్స్ కావచ్చు, అంతా కూడా అహ్మదాబాద్ చుట్టుపక్కల ఉన్న ఆసుపత్రుల్లో మొత్తం ఆ వస్తున్న వాళ్ళందరికీ కూడా వాళ్ళందరినీ చేరదీసి వాళ్ళందరికీ సంబంధించినటువంటి రిలేటెడ్ డెడ్ బాడీస్ అప్పగించే పనులు, అలాగే ఫార్మాలిటీస్ అవి ఉంటాయి, అవన్నీ కూడా చూస్తూ ఉన్నారు. మొత్తానికి ఇందులో పాకిస్తాన్ ప్రమేయం ఏమైనా ఉందా అనేటువంటి కోణంలో కూడా దర్యాప్తు కొనసాగే ఛాన్స్ ఉందని కూడా అధికారులు తెలియజేస్తూ ఉన్నారు రోజా. ఇప్పుడు ఆ వీడియో నేను కూడా చూశాను. కొంతమంది అంటే విదేశీ యువకులు ఇండియాకు వచ్చి తిరిగి వాళ్ళ దేశానికి ప్రయాణం అవుతూ ఆ ఎయిర్పోర్ట్లో వాళ్ళు ఫ్లైట్ ఎక్కే ముందు ఎయిర్పోర్ట్లో చాలా జాలీగా గుడ్ బై ఇండియా, వీఆర్ సో హ్యాపీ అన్నటువంటి ఆ వీడియో చూసాం నిజంగా. అయితే ఈ ఫ్లైట్లో భారతీయులతో పాటు బ్రిటిష్కి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, బ్రిటన్కి సంబంధించి, అలాగే పోర్చుగీస్కి సంబంధించినటువంటి వాళ్ళు, కెనడియన్ వాళ్ళు, వీళ్ళందరూ ఉన్నారు కదా. సో మరి ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఈ జరిగినటువంటి ఘటనపై ఏమైనా స్పందించింది అంతర్జాతీయ సమాజం? ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ ప్రతి దేశం కూడా, ప్రతి కంట్రీ నుంచి కూడా కొన్ని మెసేజెస్ అయితే వస్తూ ఉన్నాయి. మన ఇండియన్ ఎంబసీకి సంబంధించిన వాళ్ళు, అలాగే ఇండియాలో రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళు, ముఖ్యంగా తెలుగు వాళ్ళు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, భారతీయులంతా కూడా విదేశాల్లో నివసిస్తున్న వాళ్ళ బంధువులు కానీ అందరూ కూడా ఆల్రెడీ ఖచ్చితంగా ఈ ఘటనను ఖండిస్తూ ఉన్నారు. అంటే చాలా బాధపడుతూ బాధాతప్త హృదయాలతో వాళ్ళ మెసేజెస్ పంపుతూ ఉన్నారు. దేశ ప్రధానులు కావచ్చు, ముఖ్యంగా యూకే వాళ్ళైతే మాత్రం చాలా బాధాతప్త హృదయంతో వాళ్ళ మెసేజ్లు కూడా పంపుతూ ఉన్నారు. అండ్ ముఖ్యంగా విమానయాన శాఖ కంట్రోల్ రూమ్ నెంబర్ కూడా ఇచ్చింది. అంతేకాకుండా టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చి ఎవరైనా తమ వాళ్ళు అందులో ఉంటే కనుక మీరు మొదట చెప్పినట్టుగా వాళ్ళందరినీ వాళ్ళ బాడీస్ని కవర్ చేసుకోవడానికి, వాళ్ళ బాడీస్ని తీసుకువెళ్ళడానికి వచ్చే వాళ్ళ రోదనలతో ఆ ఆసుపత్రులన్నీ కూడా మిన్నంటుతున్నాయని చెప్పచ్చు. ఓవరాల్గా చూస్తే కనుక ఇండియన్ గవర్నమెంట్ కూడా చాలా సీరియస్గా ఆలోచిస్తోంది ఈ విషయానికి సంబంధించి. అండ్ ఊహించని ప్రమాద ఘటన, అత్యంత దారుణమైనటువంటి ఘటనగా కూడా భావిస్తూ ఉన్నారు. అసలు టెక్నికల్ ఇష్యూ ఏమైనా తలెత్తి ఇది జరిగిందా అంటే చెట్టును ఢీకొని తదనంతరం అక్కడ హాస్టల్లో వాళ్ళు లంచ్ చేస్తున్న సమయంలో ఇది జరగడం అనేటువంటిది, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు
చాలా కీలకంగా దర్యాప్తు అయితే జరుగుతోంది. రైట్. అయితే ఇదే ఫ్లైట్కి సంబంధించి ఇంకొక వీడియో కూడా వైరల్ అవుతోంది రమణబాబు. అంటే ఆ ఫ్లైట్ అంతా చూపిస్తూ అది అంటే ఏసీ వర్క్ చేయట్లేదు, ఇది చాలా పాతది అని చెప్పేసి కూడా ఒక వీడియో వచ్చింది. బట్ అది చాలా మంది నెటిజన్స్ దాన్ని కాదు అని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఎందుకనంటే అక్కడ కనిపించేటువంటి కలర్ కావచ్చు, ఇక్కడ ఈ ఫ్లైట్ గతంలో వెళ్ళిన వాళ్ళు ఈ ఫ్లైట్ కలర్ కావచ్చు వేరే ఉంది అని చెప్తున్నారు. బట్ అంటే ఇలాంటి సాంకేతిక సమస్యల వల్ల ఇంత పెద్ద ప్రమాదం జరిగేటువంటి ఛాన్స్ ఉంటుందంటారా? ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఎంత కీలకంగా ఎంత కేర్ఫుల్గా అంటే ప్రతి విషయాన్ని చాలా కూలంకషంగా వాళ్ళు చెక్ చేసి మరి జనరల్గా ఫ్లైట్ అంటే జర్నీకి అనుమతినిస్తూ ఉంటారు. మనకు తెలుసు అడుగడుగునా కూడా సెక్యూరిటీ చెక్ దగ్గర నుంచి మొదలు పెడితే ఇంకా అంతమంది ప్రయాణికుల ప్రాణాలు, అంతమంది ప్రయాణికులతో వెళ్ళేటువంటి ఒక ఫ్లైట్, అందున డొమెస్టిక్ ఫ్లైట్ కాదు, అది ఇంటర్నేషనల్ ఫ్లైట్. మరింత జాగ్రత్తలు అంటే మరిన్ని జాగ్రత్తలు అయితే తీసుకుంటారు. బట్ ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఈ ఘోర కల అయితే జరిగిందని చెప్పచ్చు. అండ్ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఫ్లైట్ ప్రమాదం వెనక చాలా చాలా విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అవేంటంటే ఈ ఏడాది వ్యవధిలో దాదాపుగా 2 సార్లు ఇదే ఏఐ విమానానికి అయితే మాత్రం సాంకేతిక సమస్య తలెత్తింది అని చెప్తున్నారు. అంటే ఎయిర్ ఇండియా ఫ్లైట్కి సంబంధించి టెక్నికల్గా సమస్య తలెత్తడం ఏంటి, ఇలాంటి పలు అనుమానాలు కూడా వినబడుతూ ఉన్నాయి మనకి. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి మనం చూస్తుంటే కనుక దాదాపుగా చూస్తే 2024 జూన్ 6న డిసెంబర్లో 2 సార్లు టెక్నికల్ ఇష్యూ కూడా తలెత్తింది మనకు తెలుసు. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి ఈ టెక్నికల్ ప్రాబ్లంతోనే ప్రస్తుతానికి ఈ ఘటన కూడా జరిగిందా అనేటువంటి అనుమానాలు కూడా లేకపోలేదు. ఇవన్నీ కూడా మనకి పలు అనుమానాలకు తావిస్తున్నాయని చెప్పచ్చు. రైట్. డెఫినెట్ గా. రైట్. థ్యాంక్ యూ రమణ బాబు.